ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పేరు మీరు వినే ఉంటారు. ఆయన రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో ఒక మాట అన్నారు. అదేమిటంటే కాన్సెప్ట్స్లో క్లారిటీ లేకపోతే విషయాలు అర్థం కావు. నిజమే కదా. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న జనరల్ కాంట్రాక్ట్స్ లేదా కాంట్రాక్ట్ 1లో కూడా అనేక కాన్సెప్ట్లు ఉన్నాయి. లా స్టూడెంట్స్ చాలామంది చేసే తప్పేమిటంటే ఏదో ఎగ్జామ్స్లో పాస్ అయిపోతే చాలు అన్నట్టు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బట్టి పట్టేస్తున్నారు అనమాట. యూట్యూబ్లో కూడా మనం చూసినట్లయితే చాలామంది నేర్పించే వాళ్ళు ఈ ఫండమెంటల్స్ ఏవి చెప్పకుండా డైరెక్ట్గా అగ్రిమెంట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి, వైడ్ అగ్రిమెంట్, వైడబుల్ అగ్రిమెంట్, క్వాసీ కాంట్రాక్ట్స్ ఇలా నేర్పించుకుంటూ పోతున్నారు. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఫండమెంటల్స్ తెలియకపోతే కాన్సెప్ట్స్ అర్థం కావు. సో నేను మన వ్యూవర్స్ కోసం ఈరోజు ప్రధానంగా 2 విషయాలు నేర్పించాలనుకుంటున్నాను. అదేమిటంటే మొదటిది వచ్చేసి సెక్షన్స్ అంటే ఏమిటి, రెండోది వచ్చేసి మనం జనరల్ కాంట్రాక్ట్లో 75 సెక్షన్లు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఆ సెక్షన్లలో ఆ 75 సెక్షన్లలో ఏ సెక్షన్లలో ఏముంది అనే విషయం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. జనరల్ కాంట్రాక్ట్స్లో మొత్తం 6 చాప్టర్లు 75 సెక్షన్లు ఉన్నాయని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ చాప్టర్లు సెక్షన్లు అంటే ఏంటి అనేది ఒక పెద్ద డౌట్గా మన ఎదురుగా వస్తుంది అనమాట. ఇది పెద్ద సమస్య అయిపోతుంది ఇది ఏంటి అనేది. ఎందుకంటే చాలా మంది లా స్టూడెంట్స్ దగ్గర బేర్ యాక్ట్లు ఉండవు అనమాట. సో చాప్టర్స్ అంటే ఏం లేదండి, చాప్టర్ సెక్షన్స్ అంటే అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. మనము దీన్ని ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక వంటల పుస్తకం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో రకరకాల వంటలు ఉంటాయి కదా. బిర్యానీ తయారు చేయే విధానం, పెరుగు పచ్చడి తయారు చేయే విధానం అనేసి. సో ఆ టాపిక్ అంటే బిర్యానీ తయారు చేయే విధానం అనేది ఒక టాపిక్. ఆ టాపిక్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా పెరుగు పచ్చడి చేయాలని కూడా ఒక విధానం అనమాట. అదొక టైటిల్. ఆ టైటిల్లో మనం ఇక్కడ ఈ యాక్ట్స్లో చాప్టర్ అంటున్నాం అనమాట. దాంట్లో ఏముంటుంది, ఇప్పుడు పెరుగు పచ్చడి తయారు చేసే విధానంలో ఏముంటుంది, ముందుగా పాయింట్ 1 వచ్చేసి శుభ్రమైన పాలు 1 లీటరో అర లీటరో తెచ్చుకోవాలి. పాయింట్ 2 వాటిని మరగబెట్టాలి. పాయింట్ 3 వాటిలో కాస్త తోడేసి పెరుగు తయారు చేసుకోవాలి. పాయింట్ 4 దాంట్లో ఉల్లిపాయలు అవి కట్ చేసి వేసి కలిపి ఇలా పెరుగు పచ్చడి తయారు చేసుకోవాలి అనేసి ఇదంతా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా పాయింట్ వైజ్గా. ఆ పాయింట్లనే మనము యాక్ట్స్లో వచ్చేసి సెక్షన్, చట్టం పరిభాషలో సెక్షన్ అంటాం. ఇక్కడ వంటల పుస్తకంలో దాన్ని పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అని చెప్పుకుంటూ పోతున్నాం కదా. ఇక్కడ వచ్చేసి వాటిని మనం సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పుకుంటూ పోతాం. సెక్షన్స్ అంటే ఇంతే, ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఇంకా మనం జనరల్ కాంట్రాక్ట్స్ చూసినట్లయితే మొత్తం 75 సెక్షన్లు అని అనుకున్నాం కదా. వాటిని నేను 15 టాపిక్స్గా డివైడ్ చేశాను అనమాట. చాలా ఈజీగా. ఇప్పుడు మీకు ఈ 15 పాయింట్స్ అర్థమైపోయాయి అనుకోండి. అదో ఇది చూసారా, బేర్ యాక్ట్ అనమాట. కాంట్రాక్ట్ 1కి సంబంధించిన బేర్ యాక్ట్. ఈ బుక్ అంతా మీరు చదివేస్తే ఏ నాలెడ్జ్ వస్తుందో ఆ నాలెడ్జ్ మీకు ఈ 15 పాయింట్స్ గురించి తెలుసుకుంటే వచ్చేస్తాయి అనమాట. ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఈ విషయాలు మనకు అర్థమైపోయాయి అనుకోండి, ఒకసారి ఈ వీడియో మనకు క్షుణ్ణంగా బుర్రకెక్కితే ఈ సెక్షన్స్ మనం జస్ట్ అలా చదువుకుంటూ పోతే చాలు, విషయాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనము ఈ బేర్ యాక్ట్లో ఫస్ట్ చూసినట్లయితే సెక్షన్ 1లో వచ్చేసి ఈ యాక్ట్కి సంబంధించిన టైటిల్ ఉంటారనమాట. ఈ యాక్ట్కి వచ్చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అని పేరు పెట్టడం జరిగింది అనేది ఫస్ట్ సెక్షన్లో ఉంటుంది. ఇక రెండో సెక్షన్లో చూసినట్లయితే దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ క్లాస్ అంటాం అనమాట. దీంట్లో వచ్చేసి ప్రపోజల్ అంటే ఏమిటి, ప్రామిస్ అంటే ఏమిటి, ప్రామిసీ అంటే ఎవరు, కన్సిడరేషన్ అంటే ఏమిటి, ఇలా మొత్తం A to J వరకు అనమాట. అంటే మొత్తం 10 పారిభాషిక పదాలకు వివరణ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 3 నుండి సెక్షన్ 9 వరకు ఏముంటుందంటే ప్రపోజల్, కమ్యూనికేషన్, యాక్సెప్టెన్స్, రివోకేషన్, ఈ 4 విషయాలని సెక్షన్ 3 నుండి సెక్షన్ 9 వరకు వివరించడం జరిగింది అనమాట. ఇంకా మనం సెక్షన్ 10 చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఈ 10th సెక్షన్ ని బేస్ చేసుకొని రాబోయే మిగతా 20 సెక్షన్లు అంటే సెక్షన్ 11 నుండి సెక్షన్ 30 వరకు మొత్తం దీని మీద బేస్ అయి ఉంటాయి అనమాట. ఈ సెక్షన్ 10లో వచ్చేసి ప్రధానంగా వాట్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ అనే విషయాన్ని వివరించడం జరిగింది. అంటే ఏ విధమైన అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ అవుతాయి అనే విషయం క్షుణ్ణంగా ఈ 10వ సెక్షన్లో వివరించడం జరిగింది అనమాట. దీని తర్వాత వచ్చే 11వ సెక్షన్ నుండి 30వ సెక్షన్ వరకు మొత్తం 20 సెక్షన్లు. ఈ 10వ సెక్షన్కి వివరణ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ 10వ సెక్షన్ ఒకటి మనకు అర్థమైందంటే
30 సెక్షన్ల వరకు మనకు టాపిక్ మొత్తం అర్థమైపోయినట్టే. 10వ సెక్షన్ కి బేర్ యాక్ట్ లో వివరణ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఇఫ్ దే ఆర్ మేడ్ బై ద ఫ్రీ కన్సెంట్ ఆఫ్ పార్టీస్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ ఫర్ ఏ లాఫుల్ కన్సిడరేషన్ అండ్ విత్ ఏ లాఫుల్ ఆబ్జెక్ట్ అండ్ ఆర్ నాట్ హియర్ బై ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వైడ్. అర్థమైంది కదా. ఈ 10వ సెక్షన్ లో మొత్తం 3 షరతులు పెట్టడం జరిగింది అనమాట. అంటే ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ప్రధానంగా దానికి 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాలు ఏంటి అనేది సెక్షన్ 11 నుండి వివరించడం జరిగింది అనమాట. సెక్షన్ 11 నుండి సెక్షన్ 22 వరకు, అంటే మొత్తం ఈ 11 సెక్షన్లు 10వ సెక్షన్ లో చెప్పబడిన మొదటి షరతు ఉంది కదా, అదేమిటంటే ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్ ఇఫ్ దే ఆర్ మేడ్ బై ద ఫ్రీ కన్సెంట్ ఆఫ్ పార్టీస్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. అంటే ఇక్కడ చూడండి, కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అంటే ఏ పార్టీలు కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హమైనవో ఈ 11 సెక్షన్లలో వివరించడం జరిగింది. ఇంకా మనము ఈ 10వ సెక్షన్ లో 2వ భాగమైన ఫర్ ఏ లాఫుల్ కన్సిడరేషన్ అండ్ విత్ ఏ లాఫుల్ అబ్జెక్ట్ అనే విషయాన్ని సెక్షన్ 23, సెక్షన్ 25 లో వివరించడం జరిగింది అనమాట. అంటే ఈ సెక్షన్లలో ఏ విధమైన కన్సిడరేషన్లు, ఏ విధమైన ప్రతిఫలాలు చట్టబద్ధమైనవో వివరించడం జరిగిందనమాట. సెక్షన్ 26 నుండి సెక్షన్ 30 వరకు ఈ సెక్షన్లలో ఏ విధమైన అగ్రిమెంట్లు చెల్లనేరవో వివరించడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనం 10వ సెక్షన్ లో చివరి షరతు అయిన ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వైడ్ అనే షరతు ఉంది కదా, 3వ షరతు. ఆ 3వ షరతుకి ఇవి వివరణ అని చెప్పుకోవచ్చు. ఈ సెక్షన్లలో అంటే ఈ 26 నుండి 30 సెక్షన్ వరకు మొత్తం 5 సెక్షన్లలో 5 రకాల అగ్రిమెంట్లు చట్ట పరిధిలో చెల్లనేరవిగా ప్రకటించడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా మనం 5 నిమిషాలు కూడా కాలేదు 30 సెక్షన్ల గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం సెక్షన్ 31 నుండి సెక్షన్ 36 వరకు చూసినట్లయితే ఈ సెక్షన్లలో షరతులతో కూడిన ఒప్పందాల గురించి వివరించడం జరిగింది. వాటిని మనం కాంటిజెంట్ కాంట్రాక్ట్స్ అంటాం అన్నమాట. ఈ సెక్షన్లలో 5 రకాల షరతులతో కూడిన ఒప్పందాల గురించి వివరించడం జరిగింది. సెక్షన్ 37 నుండి సెక్షన్ 55 వరకు పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్ ఏ విధంగా అమలు చేయడం జరుగుతుందో వివరించడం జరిగిందనమాట. ఒక కాంట్రాక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మొత్తం ఈ 18 సెక్షన్లలో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇక్కడతో మనకు మొత్తం 55 సెక్షన్లు అయిపోయాయి. ఇక 56వ సెక్షన్ లో చూసినట్లయితే అగ్రిమెంట్స్ టు డూ ఇంపాసిబుల్ యాక్ట్ అంటే ఈ సెక్షన్ లో ఆచరణ సాధ్యం కాని ఒప్పందాల గురించి వివరించడం జరిగిందనమాట. సెక్షన్ 57, 58 మనం చూసినట్లయితే ఈ 2 సెక్షన్లలో ఒక ప్రామిస్ లోని కొంత చట్టబద్ధమైన భాగము, కొంత చట్ట విరుద్ధమైన భాగము కలిగిన వాగ్దానాల గురించి వివరించడం జరిగిందనమాట. దీన్నే మనం రిప్రోకల్ ప్రామిస్ లేదా ఆల్టర్నేటివ్ ప్రామిస్ అని చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 59 నుండి సెక్షన్ 61 వరకు డెట్ టు బి డిశ్చార్జ్డ్ అంటే బాకీలను ఏ విధంగా చెల్లించాలి అనే విషయం గురించి ఈ 3 సెక్షన్లలో వివరంగా తెలియజేయడం జరిగిందనమాట. సెక్షన్ 62 నుండి సెక్షన్ 67 వరకు ఈ 6 సెక్షన్లలో డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్ ని ఏ విధంగా ఉపసంహరించుకోవచ్చు అనే విషయం గురించి ఈ 6 సెక్షన్లలో వివరించడం జరిగిందనమాట. ఇంకా మనం సెక్షన్ 68 నుండి సెక్షన్ 72 వరకు ఈ మొత్తం ఈ 5 సెక్షన్లలో వచ్చేసి కాసి కాంట్రాక్ట్స్ గురించి అంటే ఇవి పైకి చూడడానికి కాంట్రాక్ట్లు అనిపిస్తాయి కానీ కాంట్రాక్ట్స్ కావన్నమాట. వీటి గురించి వివరించడం జరిగింది. సెక్షన్ 73 నుండి 75 వరకు చూసినట్లయితే దీంట్లో రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ ని మనం ఉల్లంఘించినట్లయితే దాని పర్యవసానాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అనేది ఈ 3 సెక్షన్లలో వివరించడం జరిగిందనమాట. అంతే ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ యాక్ట్ అంటే అదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఈ కాంట్రాక్ట్ యాక్ట్ లోని 75 సెక్షన్లు అంతా ఈ 15 పాయింట్లని వివరిస్తాయి. ఆ 15 పాయింట్లు మనం ఒకసారి చూచాయిగా చూద్దాం. అవేమిటంటే సెక్షన్ 1 లో వచ్చేసి షార్ట్ టైటిల్ అంటే ఈ కాంట్రాక్ట్ యాక్ట్ కి గల పేరు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనే టైటిల్ గురించి సెక్షన్ 1 లో వివరించడం జరిగింది. సెక్షన్ 2 లో వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అన్నమాట. దీంట్లో వచ్చేసి అనేక రకాల పదాలు 10 రకాల పదాలకు వాటి ఇంటర్ప్రిటేషన్ తెలియజేయడం జరిగింది అనమాట సెక్షన్ 2 లో. ఇక సెక్షన్ 3 నుండి సెక్షన్ 9 వరకు ప్రపోజల్, కమ్యూనికేషన్, యాక్సెప్టెన్స్, రివోకేషన్
ఈ 4 విషయాలు ఈ 3వ సెక్షన్ నుండి 9వ సెక్షన్ వరకు. ఇంకా 10వ సెక్షన్ లో వచ్చేసి ఏ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవుతాయి, ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వడానికి గల షరతులు ఏంటి అనేవి 3 షరతుల గురించి 10వ సెక్షన్ లో వివరించడం జరిగింది అనమాట. సెక్షన్ 11 నుండి సెక్షన్ 22 వరకు కాంపిటెంట్ టు కాంట్రాక్ట్, సెక్షన్ 23, 25లలో వాట్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ లాఫుల్. దాని తర్వాత సెక్షన్ 26 నుండి సెక్షన్ 30 వరకు ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. అదే ఈ మొత్తం ఈ 30వ సెక్షన్ వరకు 11వ సెక్షన్ నుండి 30వ సెక్షన్ వరకు మొత్తం 20 సెక్షన్లు కూడా ఏం నిర్మించడం జరిగిందంటే 10వ సెక్షన్ లో ఉండే 3 షరతులకు వివరణ ఈ 30 సెక్షన్లలో వచ్చేసింది. ఇంకా దాని తర్వాత మనము 31 నుండి 36 వరకు ఈ సెక్షన్ లో చూసినట్లయితే దీంట్లో వచ్చేసి కాంటిజెంట్ కాంట్రాక్ట్స్ గురించి వివరించడం జరిగింది. సెక్షన్ 37 నుండి సెక్షన్ 55 వరకు ఒక కాంట్రాక్ట్ ఏ విధంగా అమలు చేయడం జరుగుతుందో అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నమాట, ఈ విషయాన్ని వివరించడం జరిగింది. ఇంకా సెక్షన్ 56లో వచ్చేసి ఆచరణ సాధ్యం కాని కాంట్రాక్ట్స్ అంటే టు డూ ఇంపాసిబుల్ యాక్ట్ అనమాట, వీటి గురించి వివరించడం జరిగింది అనమాట. ఇంకా సెక్షన్ 57, 58లో ఒక ప్రామిస్ లోని సగభాగం ఆమోదయోగ్యమై చట్టబద్ధమై సగభాగం చట్ట విరుద్ధమైన వాగ్దానాల గురించి ఈ 2 సెక్షన్లలో వివరించడం జరిగింది అనమాట. దీన్ని మనం రిప్రోకల్ ప్రామిస్ లేదా ఆల్టర్నేటివ్ ప్రామిస్ అనే పేరుతో పిలుస్తాం. ఇక సెక్షన్ 59 నుండి సెక్షన్ 61 వరకు డెబ్ట్ టు బి డిశ్చార్జ్డ్ అంటే బాకీలను ఏ విధంగా చెల్లించాలి అనే విషయాన్ని గురించి వివరించడం జరిగింది అనమాట. ఇంకా సెక్షన్ 62 నుండి సెక్షన్ 67 వరకు డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి వివరించడం జరిగింది. అంటే ఒక కాంట్రాక్ట్ ని ఏ విధంగా ఉపసంహరించుకోవచ్చు అనే విషయం గురించి వివరించడం జరిగింది అనమాట. ఇంకా మనం సెక్షన్ 68 నుండి సెక్షన్ 72 వరకు దీంట్లో వచ్చేసి కాసి కాంట్రాక్ట్స్ గురించి వివరించడం జరిగింది అనమాట. అంటే వీటిపైన కాంట్రాక్ట్స్ లా కానొస్తాయి కానీ కాంట్రాక్ట్స్ కావు. కాంటిజెంట్ కాంట్రాక్ట్స్ అంటే షరతులతో కూడిన ఒప్పందాలు. కాసి కాంటిజెంట్ దగ్గర మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇక్కడ మనం ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలన్నమాట. ఇంకా చివరి భాగమైన 73 నుండి 75 సెక్షన్లలో వచ్చేసి రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ ని మనం మధ్యలో ఉపసంహరించుకున్నట్లయితే దాని పర్యావసనాలు ఏంటి అనేది ఈ 3 సెక్షన్లలో వివరించడం జరిగింది అనమాట. అంతే ఫ్రెండ్స్, జనరల్ కాంట్రాక్ట్స్ అంటే ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఇక మనం నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో వచ్చేసి అగ్రిమెంట్స్ గురించి కాంట్రాక్ట్స్ గురించి కాస్త డెప్త్ గా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మన అసలు జనరల్ కాంట్రాక్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్ లో నుండి స్టార్ట్ అవబోతుంది అనమాట. ప్రీవియస్ వీడియో ఈ 2 వీడియోస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రోడక్టరీ వీడియోస్ లా మనం అనుకోవచ్చు. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే నెక్స్ట్ వీడియోస్ మనకు అర్థం కావు. సో ఇవి చాలా ముఖ్యమైనవి కాబట్టి ఫస్ట్ ఈ వీడియోస్ తయారు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం. నేను మీ గౌస్ మౌర్య సైనింగ్ ఆఫ్. జై హింద్.